అందరికీ నమస్తే అండి. నేను మీ పావని. నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మరీ అతి దారుణంగా మాట్లాడుతున్నారు. మరి 'ఆర్‌కే రోజా' గారి గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? ఏం హక్కుందని ఈరోజు రోజా గారి గురించి అంత నీచంగా, అంత దరిద్రంగా మాట్లాడుతున్నావు? అమ్మ, అమ్మ అని పిలిచి నువ్వు ఆమెతో నెల్లూరు చేపల పులుసు షాపు భారీ ఎత్తున ఓపెనింగ్ చేయించిన నువ్వే ఈరోజు ఆమె గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకేం అర్హత ఉందని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆమె పక్కన నిలబడితే నువ్వు దేనికి 10 రూపాయలు కూడా పనికిరాను, ఈరోజు నోరుందని ఆమె వ్యక్తిగతంగా విషయంలో కూడా వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళ కొడుకు గురించి కానివ్వండి, వాళ్ళ కూతురు గురించి కానివ్వండి, అంత నీచంగా మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? ఈరోజు ఆమె స్థాయికి కానీ కనీసం అమ్మని పిలిచిన నోటికన్నా నువ్వు విలువేయట్లేదు. ఒక్కసారి నువ్వు గ్రహించుకో. ప్రతిసారి నీదే టైం అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఏదో ఒక రోజు అనేది ఆమె టైం వస్తుంది. అప్పుడు నీ కర్మ అనేది నీకు తిప్పి కొడుతుంది. నీకు కూడా పిల్లలు ఉన్నారు. ఆమె పిల్లల గురించి అంత దారుణంగా మాట్లాడడానికి నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నాను. ఆమె రాజకీయంలో ఏమైనా పొరపాటు చేస్తే ఆ తప్పులు ఎత్తి చూపించే హక్కు నీకు ఉంటుంది. ఆమె తాగి ఆమె ఇంతలా వాసింది, ఆమె తిని ఇలా ఉంది, అది ఇదని మాట్లాడడానికి ఆమె పర్సనల్ లైఫ్ని ఈరోజు ఆమె తాగుతుంది అని నీకు తెలిసిందంటే నీకు ఒక కొడుకుగా ఎంత అవకాశం ఇచ్చిందనేది ఒకసారి గుర్తించుకో. నోరుంది కదా నీ రోజా గారిని అంత నీచంగా, అంత అవమానించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఆమె ఒక మంత్రి అనేది మాత్రం నువ్వు మర్చిపోతున్నావేమో. కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని అలాగే నిందించావు, ప్రతి ఒక్కరిని అలాగే నీకంతా ఆమె మీద వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆమె పొలిటీషియన్లో మాట్లాడు. ఆమె తప్పు చేసింది ఎటు చూయించు, దానికి ఎవరనరు. కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒకరికి 2 సార్లు చెప్తున్నా. ఆమె గురించి నువ్వు మరొకసారి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నేనైతే ఖచ్చితంగా మరి నేను నెల్లూరు చేపల పులుసుకి అయితే ఆమె ఎంతగానో సాయం చేసిందని తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్న జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆమె గురించి మాట్లాడని మాత్రం మరొకసారి చెప్తున్నాను.